ఒక్కసారి ఆలోచించండి. మీరు ఈరోజు ఒక లీటర్ పాలు కొనాలంటే జోబులో నుండి ఫోన్ తీసి ఒక క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తారు. ఆ క్లిక్తో మీ బ్యాంక్ అకౌంట్లోని కొన్ని అంకెలు మారిపోతాయి. కానీ ఒక 10,000 ఏళ్ల క్రితం మీరు ఇదే పాలు కొనాలంటే మీ దగ్గర ఉన్న ఒక మేకను లేదా ఒక బస్తా ధాన్యాన్ని పట్టుకొని మైళ్ళ దూరం నడవాల్సి వచ్చేది. అసలు డబ్బు అంటే ఏమిటి? మన జోబులో ఉన్న ఆ కాగితపు ముఖకు గాని ఫోన్లో ఉన్న అంకెలకు గాని అంత విలువ ఎలా వచ్చింది? నిజానికి డబ్బు అనేది ఒక వస్తువు కాదు, అది కేవలం ఒక నమ్మకం. ఒకవేళ రేపు పొద్దున్న అందరూ ఆ అంకెలను నమ్మడం మానేస్తే మీ దగ్గర ఉన్న కోట్ల రూపాయలు కేవలం చెత్తతో సమానం. మానవ చరిత్రలో మనం వస్తువులను ఎలా కొనేవాళ్ళం? కరెన్సీ రాకముందు ప్రపంచం ఎలా ఉండేది? ఇప్పుడు మనం ఏ దిశగా వెళ్తున్నాం? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో చూస్తాం, కనుక ఈ వీడియో చివరి వరకు చూడండి. చాలామంది అనుకునేది ఏంటంటే కరెన్సీ రాకముందు అంతా బార్టర్ సిస్టమ్, అంటే వస్తు మార్పిడి పద్ధతిలోనే జరిగేదని. అంటే నేను మీకు ఒక యాపిల్ ఇస్తే మీరు నాకు ఒక ఆరెంజ్ ఇచ్చేవారు. కానీ చిత్రకారులు చెప్పే నిజం దీనికి భిన్నంగా ఉంది. ఆదిమ కాలంలో మనుషులు కేవలం వస్తువులను మార్చుకోలేదు, వారు క్రెడిట్ని మార్చుకున్నారు. అంటే నేను ఈరోజు మీకు ఒక మేకని ఇస్తే మీరు నాకు బాకీ ఉన్నట్లే. అది ఒక సామాజిక బంధం. అప్పుడు లెక్కలు అకౌంట్స్ బుక్లో ఉండేవి కావు, మనుషుల మెదడులో ఉండేవి. కానీ జనాభా పెరిగే కొద్దీ, అపరిచితులు పెరిగే కొద్దీ ఈ నమ్మకం మీద ఆధారపడడం కష్టమైపోయింది. ఒక తెలియని వ్యక్తికి మీరు అప్పు ఎలా ఇస్తారు? ఆ వ్యక్తి మళ్ళీ కనిపిస్తాడని గ్యారంటీ ఏంటి? సరిగ్గా ఇక్కడే మనకు మాధ్యమం అవసరమైంది, అదే డబ్బు. ఈ డబ్బు ప్రయాణం చాలా వింతగా మొదలైంది. ఒకప్పుడు సముద్ర తీరంలోని గవ్వలు కరెన్సీగా ఉండేవి. మరికొన్ని చోట్ల ఉప్పు, పొగాకు, చివరికి పశువులు కూడా కరెన్సీగా చలామణి అయ్యాయి. ఇక్కడ ఒక ఇరానీ ఉంది. మనం దేనినైతే డబ్బుగా ఎంచుకున్నామో దానికి ఒక ప్రత్యేక గుణం ఉండాలి. అది అందరికీ కావాలి. అది త్వరగా పాడవకూడదు. దాన్ని మోసుకెళ్లడం సులభంగా ఉండాలి. ఉదాహరణకు మీరు టమాటాలను కరెన్సీగా వాడలేరు, ఎందుకంటే వారం తిరిగేసరికి మీ సంపద కుళ్ళిపోతుంది. అందుకే మనిషి మెల్లగా లోహాల వైపు వెళ్ళాడు. బంగారం, వెండి ఇవి భూమిలో తక్కువగా దొరుకుతాయి. ఇవి ఎప్పటికీ పాడవవు. ఈ లోహపు నాణాలు మనిషికి ఒక అద్భుతమైన శక్తిని ఇచ్చాయి. మీరు మీ కష్టాన్ని, సమయాన్ని ఒక చిన్న నాణ్యంగా మార్చి జోబులో పెట్టుకోవచ్చు. అది ఎక్కడైనా ఎవరితోనైనా చెల్లుతుంది. కానీ ఇక్కడే అసలు చిక్కు మొదలయ్యింది. బంగారు నాణాలు మోసుకెళ్లడం చాలా బరువుగా, ప్రమాదకరంగా ఉండేవి. అందుకే మధ్యయుగంలో గల్లీలోని బంగారు వ్యాపారవేత్తలు ఒక పద్ధతిని కనిపెట్టారు. మీరు మీ బంగారాన్ని వారి దగ్గర దాచుకుంటే వారు మీకు ఒక రసీదు ఇచ్చేవారు. ఆ రసీదు చూపిస్తే ఎప్పుడైనా మీ బంగారం మీరు తీసుకోవచ్చు. మెల్లమెల్లగా జనం బంగారం కంటే ఆ రసీదులను మార్చుకోవడం సులభమని గ్రహించారు. ఇదే ఆధునిక బ్యాంకింగ్కు పునాది. అంటే మీ దగ్గర ఉన్న ఆ కాగితపు ముక్కకి అసలు విలువ లేదు, ఆ కాగితం వెనుక ఉన్న బంగారానికి విలువ ఉంది. కానీ కాలక్రమేణా ప్రభుత్వాలు ఒక తెలివైన పని చేశాయి. ఆ బంగారాన్ని పక్కన పెట్టేసి కేవలం కాగితాన్ని మాత్రమే చలామణిలోకి తెచ్చాయి. అంటే ప్రభుత్వం దీనికి విలువ ఉంది అని చెప్పింది కాబట్టి దానికి విలువ వచ్చింది. ఆ కాగితం వెనుక ఇప్పుడు బంగారం లేదు, కేవలం ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం మాత్రమే ఉంది. ఈ నమ్మకం మీద నడిచే వ్యవస్థ చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే ప్రభుత్వం తన ఇష్టం వచ్చినట్లు నోట్లను ముద్రించగలదు. మీరు జీవితాంతం కష్టపడి దాచుకున్న డబ్బు విలువ ప్రభుత్వం తీసుకునే ఒక్క తప్పుడు నిర్ణయం వల్ల సగానికి పడిపోవచ్చు. పాతకాలంలో వస్తు మార్పిడి ఉన్నప్పుడు వస్తువు విలువ ఎప్పటికీ ఉండేది. కానీ ఈ రోజు మీ దగ్గర ఉన్న కరెన్సీ విలువ రేపు ఉంటుందని గ్యారంటీ లేదు. ఇక్కడ ఒక చేదు నిజం ఉంది. మనం డబ్బును సంపాదించడానికి మన జీవితాన్ని ఖర్చు పెడుతున్నాం, కానీ ఆ డబ్బును నియంత్రించేది మాత్రం ఎవరో ఒక అదృశ్య వ్యక్తి. కరెన్సీ అనేది ఒక సౌకర్యం నుండి ఒక కంట్రోల్ టూల్గా మారిపోయింది. ప్రస్తుతం మనం పోస్ట్ కరెన్సీ ప్రపంచంలోకి వెళ్తున్నాం. డిజిటల్ పేమెంట్స్, క్రిప్టో కరెన్సీ ఇవన్నీ భౌతిక రూపాన్ని కోల్పోయిన డబ్బు. మీరు ఒక మాల్కి వెళ్ళి ఏదైనా కొన్నప్పుడు అక్కడ మీరు ఏ వస్తువుని ఫిజికల్గా ఇవ్వట్లేదు, కేవలం ఒక కంప్యూటర్లోని డేటా ఇంకొక కంప్యూటర్లోకి మారుతుంది. ఇది మళ్ళీ పాతకాలపు క్రెడిట్ సిస్టమ్ లాగే అనిపించవచ్చు, కానీ ఇక్కడ ఒక తేడా ఉంది. పాత రోజుల్లో ఆ క్రెడిట్ నమ్మకం మీద ఆధారపడి ఉండేది, ఇప్పుడు అది ఆల్గోరిథం మీద ఆధారపడి ఉంది. దీనివల్ల కలిగే అతిపెద్ద నష్టం ఏంటంటే ఖర్చు చేస్తున్నామనే భావనే మనలో చచ్చిపోతుంది. మీరు ఒక నోటును జోబులో నుండి తీసి ఇస్తున్నప్పుడు కలిగే ఆ చిన్న బాధ ఆన్లైన్ పేమెంట్స్లో కలగదు. అందుకే మన అవసరానికి మించి కొంటున్నాం, అప్పులు ఊబులో కూరుకుపోతున్నాం. మనం ఈ చరిత్ర నుండి ఏం నేర్చుకోవాలి? మొదటిది, సంపద అంటే డబ్బు కాదు. డబ్బు అనేది కేవలం ఆ సంపదను కొలిచే ఒక స్కేలు మాత్రమే. నిజమైన సంపద అంటే మీ నైపుణ్యం, మీ ఆస్తులు, మీ సమయం. కరెన్సీ మారవచ్చు, కానీ విలువ ఉన్న వస్తువు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అందుకే తెలివైన వారు కేవలం కరెన్సీని దాచుకోరు, వారు ఆస్తులను నిర్మిస్తారు.
రెండవది, సిస్టమ్ మీద అతిగా ఆధారపడడం ప్రమాదం. కరెన్సీ అనేది ప్రభుత్వాల చేతిలో ఒక ఆయుధం. అందుకే మీ పెట్టుబడులను వివిధ రూపాలలో ఉంచుకోవాలి. కేవలం అంకెలను చూసి ధీమాగా ఉండకండి. ఒకప్పుడు ఒక ఆవు కోసం గొడవ పడేవారు, ఇప్పుడు స్టాక్ మార్కెట్ పాయింట్ల కోసం గొడవ పడుతున్నారు. మనం ఎంత ఆధునికంగా మారామని అనుకుంటున్నాం, కానీ ప్రాథమికంగా మనం ఇంకా అదే పాత మనుషులమే. కాకపోతే మన చేతిలో ఉన్న ఆయుధాలు మారాయి. ఆన్లైన్ షాపింగ్ వెనుక ఉన్న ఆ క్లిక్ మనల్ని ఒక రకమైన మత్తులో ఉంచుతుంది. ఏదో ఒకటి కొంటేనే మనం హ్యాపీగా ఉంటామనే భ్రమను కరెన్సీ సిస్టమ్ మనలో నాటింది. మనం సంపాదించేది డిజిటల్ అంకెల్లో, కానీ ఖర్చు చేసేది మన అసలైన జీవితాన్ని. మీరు ఆఫీసులో గడిపే ప్రతి గంట మీ జీవితంలో తిరిగి రాని సమయం. ఆ సమయాన్ని మీరు కొన్ని అంకెల కోసం అమ్ముకుంటున్నారు. ఆ అంకెలు రేపు మీకు సెలవు ఇస్తాయా, లేక మరింత పని చేయిస్తాయా అనేది మీరు తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. కరెన్సీ అనేది ఒక మంచి సేవకుడు, కానీ చాలా చెడ్డ యజమాని. దాన్ని మీ నెత్తిని ఎక్కించుకుంటే అది మిమ్మల్ని బానిసని చేస్తుంది. అది ఒక సాధనం అని గుర్తిస్తే అది మీకు స్వేచ్ఛను ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.